హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగా ఎంతో ఈజీ ప్రాసెస్లో చికెన్ కారప్పొడి అయితే ప్రిపేర్ చేశా అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఒక హాఫ్ కేజీ చికెన్ అండి, బోన్లెస్ చికెన్ అయితే తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసేసి ఇలా పక్కన పెట్టేసా. దీన్ని అయితే ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుంటున్నాను. కొంచెం ఇలా మనం చేసుకునేటప్పుడు ఎప్పుడైనా అండి చికెన్లో వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట. అప్పుడే కొంచెం మనం ఏదైనా మ్యారినేట్ చేసి ఉంటే బాగా పడుతుంది, బాగుంటుంది. తినేటప్పుడు కూడా టేస్ట్ డబుల్ అవుతుందండి. ఏం లేదు, కొంచెం అలా అనమాట, వాటర్ అనేది లేకుండా చూసుకుందాం. ఇదిగోండి. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం కొంచెం పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసానండి నేను. 1 టేబుల్ స్పూను కారం అండి, అంటే చిన్న టేబుల్ స్పూన్స్ అనమాట, చూసారు కదా ఇవి. అలాగే సాల్ట్ కూడా అండి కొంచెం అనమాట. ఇప్పుడు ఈ మూడు మనం బాగా మిక్స్ చేసండి, వీటన్నిటికి పట్టే విధంగా అయితే మనం మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేద్దాం. కాసేపు మ్యారినేట్ అవుతుంది మంచిగా. మనము ఈ చికెన్ కారపొడికి అండి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఈ ముక్కలు కూడా ఉప్పు కారాలు అనేవి పట్టేసి చక్కగా మనము తినేటప్పుడు బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిసే విధంగా అయితే ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, చక్కగా ఇట్లయితే మనము మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తున్నాం అనమాట. స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసండి. మనం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే కొంచెం పడుతుంది. ఇదిగోండి, మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అనమాట, బోన్లెస్ చికెను. దీనికైతే ఏంటండి, మనము పెద్ద సైజు ఆనియన్స్ అండి ఒక 3 తీసుకున్నాను నేను. బాగా బిగ్ సైజు ఉండే ఆనియన్ అయితే ఇట్లా స్లైస్గా కట్ చేశాను. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చక్కగా ఈ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. వేసుకొని మంచిగా డీప్ ఫ్రై, డ్రై ఆనియన్స్ ఉంటాయి కదండి, ఫ్రైడ్ ఆనియన్స్ మనం బిర్యానీకి వాడతామే, అలా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మంచిగా డీప్ ఫ్రై చేస్తున్నాం అనమాట ఆనియన్స్. అలానే చేయాలండి, అలా చేస్తేనే మనకి కొంచెం ఇవన్నీ కూడా బాగా డీప్ ఫ్రై అయిపోయి మంచిగా డ్రైగా అయితేనే మన చికెన్ కారపొడి కూడా కొన్ని రోజులు ఉంటుందండి. మనము ఒక గాజు సీసాలో పెట్టేసుకుంటే. చూడండి, ఇవైతే మంచిగా వేగాలి, మంచిగా బ్రౌన్ కలర్ రావాలి, క్రిస్పీగా కూడా ఉండాలన్నమాట. అలా క్రిస్పీగా లేకుండా చేసుకుంటే ఏమవుతుందంటే అండి, ముద్దగా వచ్చేస్తుంది మన కారపొడి. అలా ముద్ద రాకుండా ఉండాలంటే బాగా మనము డీప్ ఫ్రై చేసేసుకొని చక్కగా ఆరే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనము పొడి చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, చక్కగా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి అనమాట, చూసారు కదా. మరి మాడకూడదండి, మాడితే మన కారపొడి అనేది ఏంటంటే టేస్ట్ పోతుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాక వీటిని తీసి మనము ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలా ఇంకా అవసరం లేదండి. ఇలా వీటిని తీసేసి ఒక ప్లేట్లో అయితే మనము సర్వ్ చేసుకుందాం. మాడిపోతాయి అనమాట ఎక్కువసేపు ఉంటే. ఇదిగోండి, చూసారు కదా, వీటిని అయితే నేను ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఎల్లిపాయలు అయితే అండి, ఇదిగోండి పెద్ద సైజు ఎల్లిపాయలు 2 తీసుకున్నాను, పైన పొట్టంతా తీసేసి. ఇవి కూడా మనము బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా బ్రౌన్ కలర్ రావాలి, ఈ ఎల్లిపాయలు అనేవి కూడా చక్కగా బ్రౌన్ కలర్ రావాలండి. ఇదిగోండి, ఎల్లిపాయలు కూడా చక్కగా కలర్ చేంజ్ అయిపోయినాయి, చూసారు కదా. ఇట్లా వీటిని కూడా మనము తీసేసి ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే అండి, స్టవ్ అనేది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే అండి మనం ఎండుమిర్చిని డీప్ ఫ్రై చేస్తున్నాం అనమాట. ఈ ఎండుమిర్చి ఏంటంటే అండి, నేను ఒక 5 ఏమో బాగా స్పైస్ ఉన్నాయి తీసుకున్నాను, ఒక 5 ఏమో మామూలు నార్మల్గా ఉన్నాయి తీసుకున్నానండి. ఇవి కూడా మనం ఇందులో వేసుకోవాలి. మనము ఎండుమిర్చిని ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే వెంటనే మాడతాయి కదండి, దానికోసం అని చెప్పేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మనం వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఏంటంటే అండి, చక్కగా మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకొని ఆరబెట్టుకున్న ఎండుమిర్చి అనమాట. సో వేసుకోవచ్చు డైరెక్ట్గా, ఇబ్బంది ఏం లేదు. చూసారు కదా, ఈ లో ఫ్లేమ్లో ఏంటంటే కొంచెం లోపల కూడా ఎండుమిర్చి అనేది మంచిగా గింజలు ఉంటాయి కదా, సీడ్స్, అవి కూడా బాగా కొంచెం వేగినట్టు అవుతాయండి. దానికోసమని బాగా సిమ్లో పెట్టామని చెప్పాను అనమాట. మాడితే బాగుండవు కదా ఇవి కూడా. చక్కగా చూసారా, వీటిని కూడా మనము చేసుకొని వీటిని కూడా ప్లేట్లో ఒకవైపు పెట్టేస్తున్నాం అండి. లేదు, మీకు ఒకవేళ మీ స్పైస్కి తగినట్టుగా మీరు వేసేసుకోండి. మాకు ఇన్నైతే సరిపోతుంది, ఇన్న అని మీకు తెలుస్తుంది కదండి, మీరైతే వేసేసుకోండి. ఇవి కూడా ఇక్కడ ప్లేట్లో పెట్టేస్తున్నాను, చూసారు కదా. అన్నీ కూడా ఒకే ప్లేట్లో పెట్టేస్తున్నాను అండి. చక్కగా వేయించుకున్నాం కదా, వేయించుకున్న తర్వాత మన చికెన్ అనమాట, చికెన్ని కూడా మనం వేసేసి బాగా ఎర్రగా వచ్చే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా బ్రౌన్ కలర్ రావాలి, ఈ చికెన్ కూడా బ్రౌన్ కలర్లో మంచిగా వేగాలన్నమాట, అప్పుడే కారపొడి అనేది బాగుంటుంది.
చూడండి వేసుకున్నాక మనం మంచిగా కలుపుకుంటూ అయితే దీన్ని వేయించేసుకుందాం. కొంచెం క్రిస్పీగా రావాలండి, బ్రౌన్ కలర్గా అట్లా అయితే వేగాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి చక్కగా వేగుతున్నాయి చూసారు కదా. ఇవి బాగా వేగాలండి, ఈ చికెన్ కూడా వేగి కొంచెం బాగా రెడ్ రావాలి, అంటే బ్రౌన్ కలరు, కొంచెం క్రిస్పీగా అయితే ఉండాలండి, అప్పుడే కారపొడి బాగుంటుంది అనమాట. సో అందుకని కొంచెం ఓపిక అయితే దీన్ని మనము వేయించేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, దగ్గర దగ్గర 20 minutes అట్లా పడుతుందండి ఇవి బాగా ఎర్రగా వేగటం కోసం అయితే. చక్కగా ఈ కారపొడి ఏంటంటే అండి, ఇందులో మనం చెక్క లవంగాయలు లాంటి గరం మసాలాలు కానీ మామూలు స్పైసెస్ కానీ వేయమండి. అదే బిర్యానీ స్పైసెస్ లేకుండా అనమాట, సింపుల్గా మనం ఇంట్లో చక్కగా మనం కారపొడులు ఎలా చేసుకుంటాం అలా అనమాట. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి, ఇది ఎందులో అయినా మనం చక్కగా తినేసేయచ్చు అనమాట. ఇలా ఈ విధంగా మీరు చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి, ఒకసారి ఇలా నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి చూసారు కదా, ఇలా రెడ్గా అయితే వేయించుకోవాలన్నమాట. అంటే చుట్టూ ఇంకా మన వైట్ అనేది లేకుండా కొంచెం కలర్ మారింది చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో లైట్గా అనమాట. ఇప్పుడు మనం వీటిని తీసేసండి వేరే ప్లేట్లో పెట్టేద్దాము. చల్లారే వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే ఇది కూడా, ఎందుకంటే కారపొడి కదండి, వెంటనే అయితే మనం మిక్సీ వేయలేము కదా. సో అదనమాట. ఇదిగోండి ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఈ ట్రేలో అయితే నేను పెట్టేసుకుంటున్నాను. వాటితో పాటు దీన్ని కూడా పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు అవన్నీ తీసాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరి కారపొడి అంటే కరివేపాకు ఉండాలి కదండి. ఇదిగోండి ఇలా ఒక 4 రెబ్బలు కరివేపాకు అండి, శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు అయితే నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో వేసేస్తున్నానండి. చూడండి కొంచెం ఇది కూడా క్రిస్పీగా రావాలన్నమాట. ఇలా ఒక 2 minutes ఉంటే సరిపోతుందండి. మరి మనం ఏంటంటే ఐ ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట కరివేపాకు, అందుకోసమని. ఇదిగోండి దీన్ని కూడా తీసేస్తున్నాను. తీసేసి దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను కొంచెం చల్లగా అయ్యే వరకు. ఇదిగోండి ఇవి చల్లగా అయిపోయినాయి. మిక్సీ జార్ తీసేసుకున్నాను. ఫస్ట్ మనము ఇందులో అయితే మనము చికెన్ వేసేద్దామండి. వేసుకోనండి ఆగుతూ ఆగుతూ ఒక 2-3 సార్లు అయితే మనం తిప్పేసుకుందామండి. ఇదిగోండి చూసారు కదా, మనం చికెన్ని పౌడర్ చేసామన్నమాట. ఇంకొంచెం మెత్తగా కావాలంటే మీరు ఇంకొక 2 సార్లు అయితే మిక్సీ పట్టేసుకోండి. ఇట్లా అనమాట అండి. నేనైతే హాఫే వేసానండి, ఎందుకంటే లోడ్ ఎక్కువైపోతుందేమోనని. ఇదైతే హాఫ్ తీసేసా. ఇందులో ఇవి కలిపి తర్వాత మిక్స్ చేసుకుంటా అనమాట. మీరైతే ఒకేసారి పెద్ద జార్ అయితే మీ కెపాసిటీ ఉంటే మొత్తం ఒకసారి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో అండి ఇదిగోండి అన్నీ కూడా చాలా క్రిస్పీగా చూసారా ఇవన్నమాట. ఇవి వేసేసి మనము ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఈ తొడిమలు తీసేద్దామండి. కావాలనుకున్న వాళ్ళు అయితే ఉంచుకోండి, లేదనుకుంటే తీసేసుకోండి. మళ్ళీ తినాలనిపించే చికెన్ కారపొడి అండి, చాలా బాగుంటుంది అనమాట అసలు. ఇదిగోండి ఎండుమిరపకాయలు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి ఇది కొంచెం ప్రాసెసే కానండి, బట్ కావాలంటే చేసుకోవాలి. అలాగే పిల్లలు కూడా హాస్టల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం వాళ్ళకి చక్కగా ఇవన్నీ కూడా చేసి పంపించవచ్చండి. చక్కగా హాస్టల్ ఫుడ్ బాగుండదు కాబట్టి ఇలా చికెన్ కారపొడి ఏదైనా చేస్తే బాగుంటుంది. కొంచెం కష్టపడ్డామంటే చక్కగా మనము మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఈ ఆనియన్స్ కూడా బాగా క్రిస్పీగా చక్కగా బాగున్నాయండి. ఇవన్నీ వేసాక ఏంటంటే మనం ఇందాకట్లాగే కొంచెం ఆపుకుంటూ అట్లా మనకి బరకగా కొంచెం కోర్సుగా ఉంటే బాగుంటుంది అనమాట. దానికోసమే అలా చేసుకోండి. మరి మెత్తగా ఉంటే బాగోదండి కారపొడి, ఏ కారపొడి చేసుకున్నా కానీ. సో కొంచెం కోర్సుగా అయితే మనం మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా ఆనియన్స్ కూడా వేసేసాను, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి చక్కగా మనం మిక్సీ పట్టేసుకోండి. ఇదిగోండి అవన్నీ వేసి మనం మిక్సీ చేస్తే మన చికెన్ పౌడర్ ఇలా వచ్చింది, అదే చికెన్ కారపొడి అండి. చూసారా ఇట్లా కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది, కోర్స్గా మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలో ఏంటంటే అండి 1 tablespoon కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇది స్పైస్ ఉండదు, జస్ట్ మనకేంటంటే కారపొడి కదా కలర్ రావటం కోసం అని చెప్పేసి వేస్తున్నాను. 1 tablespoon అండి. అలాగే 1/2 tablespoon పసుపు, అలాగే ధనియాల పౌడర్ అండి, పెద్ద టేబుల్ స్పూన్ అనమాట. ఎందుకంటే 1/2 kg తీసుకున్నాం కదా దానికోసం అనండి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. సాల్ట్ ఇదేంటంటే మన దొడ్డుపు గళ్ళుపు అంటారు కదా అదనమాట, 1 tablespoon అండి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టుకున్నాం. ఆహా స్మెల్ అయితే అదిరిపోతుందండి, అరోమా అయితే అసలు మామూలుగా లేదు, అమోఘం అండి, అద్భుతం అసలు నిజంగా. ఈ చికెన్ కారపొడి చాలా బాగుందండి. దేనికైనా దోశకి చపాతీకి దేనికైనా బాగుంటుంది.
అలాగే మన స్టోరింగ్ పర్పస్ అయితే ఇంకా బెటర్ అండి. చేసుకొని ఒక్కసారి మనం స్టోర్ చేసుకున్నామంటే చక్కగా బ్రేక్‌ఫాస్ట్‌కి టెన్షన్ ఉండదు. ఇంట్లో ఏమి లేకపోయినా చక్కగా ఇలా తినేసేయొచ్చు. కొంచెం నెయ్యేసుకొనైనా వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంలా ఉందండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయన్నమాట. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.